ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సాధారణంగా మనలో చాలామందికి ఒక రకమైన ఆసక్తి ఉండే విషయాల్లో ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క పేరు ఉండే మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో, అంటే కొంతమందికి ఏ ఉంటుంది, కొంతమందికి జే ఉంటుంది, కొంతమందికి బి ఉంటుంది, కొంతమందికి ఎస్ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఏదో రకమైన ఆల్ఫాబెటికల్గా ఏదైతే ఉంటుందో వాటి మీద అందరికీ కూడా ఎంతో కొంత ఆసక్తి ఉండటం అనేది సహజం. మనకి మన పేరు అనేది ఏదైనప్పటికీ కూడా అది అదృష్టాన్ని ఇస్తుందా, లేదా మనకి ఏదైనా సరే అపజయాలు ఇస్తుందా, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత దాని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస అయితే కనుక ఉండటం అనేది సహజం. అయితే సాధారణంగా ఎక్కువ శాతం మనకి కనపడే పేర్లలో బి అనే అక్షరం అనేది, ఎస్ అనే అక్షరం అనేది, తర్వాత ఏ అనే అక్షరం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎస్ పేరుతో బోల్ మంది ఉండటం అనేది, అలాగే బి పేరుతో కూడా ఎక్కువ మంది ఉండటం అనేది ఉంటుంది. కనుక ఇవాళ మనం ఆల్ఫాబెటికల్లో ముఖ్యంగా వి అనే అక్షరం వారికి ఏ రకమంగా ఉండబోతుంది, ముఖ్యంగా మరి వి అనే అక్షరం అనేది అది అదృష్టానికి చిహ్నమా, లేదా ఇంకా ఇతరత్ర దానికి ఉండే ప్రత్యేకతలు ఏంటి, దాని మీద ఒకసారి ఇవాళ దృష్టి సారిద్దాం. వి ఫర్ విక్టరీ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మరి నిజంగానే దాంట్లో ఆ రకమైన విజయం దానికి ఉందా అంటే కనుక ఇక్కడ మనకి తెలుగులోకి వచ్చేప్పటికి, ఇంగ్లీష్లోకి వచ్చేప్పటికి కొద్దిగా మనకి వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి తెలుగులోకి వచ్చేప్పటికి వెంకట అనే దానికి ఒక రకమైన నక్షత్రం ఉంటుంది, విజయ అనే దానికి ఒక రకమైన నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఆ రకంగా మనకేంటంటే తెలుగు పదంలోకి వెళ్ళినప్పుడైతే కనుక దానికి తేడాలు ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీతో ఎప్పుడైనా సరే ఐ అనే అక్షరం, అంటే వినయ్ అనేది కానీ, తర్వాత మరి విమల అనేది కానీ, ఆ రకంగా వి తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ అదే రకమైన వి ఐ అనేది ఏదైతే ఉంటుందో అలా వి అప్పుడు కూడా మళ్ళీ విఏ అవుతుంది మనకి. సో ఆ రకంగా ఎవరికైతే విమల అనేది కానీ, వినయ్ అనేది కానీ, అలా వి అనే అక్షరమే మళ్ళీ ఐ పెట్టినా కూడా అదే అర్థం వస్తుంది. అలా ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళకి ఇంకొద్దిగా అదృష్టం పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వి తర్వాత ఎవరికైతే మరి ఈ అనే అక్షరం, అంటే వెంకటేష్, తర్వాత మరి ఏదైనా సరే వెంకీ, ఇలా ఏదైనా సరే విఈ అనే అక్షరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి కూడా అదృష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవరికైతే ఓ అంటే వివో అనే అక్షరాలతో ఎవరికైతే మరి ఉంటాయో ఆ వివో అనే అక్షరాలు కలిగిన వాళ్ళకైతే కనుక అపజయాలు ఎక్కువగా పొందటం అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి ఓవరాల్గా అసలు వి అనేది ఏ విషయంలో ఎక్కువ అదృష్టాన్ని ఇస్తుంది, తర్వాత ఎలాంటి విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తుంది అనేది చూసినట్టయితే కనుక వీతో ఏ అక్షరం తర్వాత వచ్చినప్పటికీ కూడా అందరికీ ఒకే రకమైన ఫలితాల విషయంగా కనుక నిర్ధారించినట్టయితే కనుక తప్పకుండా వీరి జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మళ్ళీ ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. అంటే పడిపోతున్నా కూడా ఏదో రకమైన అదృష్టవశాత్తు వారు మళ్ళీ నిలదొక్కుకోవడానికి అవకాశాలు అయితే కనుక వి వారికి అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే పడినా కానీ లేచే కెరటంలాగా ఆ రకంగా ముందుకెళ్ళే అదృష్టం అయితే కనుక వీకైతే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే జీవితంలో ఎప్పుడూ కూడా మొదట ఇంచుమించుగా సగభాగం వరకు, ముఖ్యంగా 30 ఏళ్ళు 3 వయసు వచ్చేదాకా వీళ్ళు ఎక్కువగా పోరాటం అనేది తప్పదు. అంటే వాళ్ళు స్థిరపడే విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం, ఉద్యోగాల్లో తరచు మార్పులు పడటం, లేదా ఉద్యోగం చేస్తూ వ్యాపారం జోలికి వెళ్ళి కొంతవరకు ఇబ్బందులు పడటం, ఈ రకంగా మొదట ఉండే 3 వరకు కూడా అంతంత మాత్రమైన విజయాలతో వీరు ముందుకెళ్ళటం అయితే, ఎప్పుడైతే 3 వయసు దాటిన తర్వాత మాత్రం వి అనే అక్షరానికి ఇంకా ఎక్కువ బలం పెరగటం అనేది, అదృష్ట యోగం కలగటం అనేది ఉంటుంది. తర్వాత వి అనే అక్షరం ఎవరికైతే ఉందో వారు ఏదైనా సరే ఆర్థిక విషయాల్లో కూడా ఎప్పుడు కూడా అవసరానికైతే కనుక తప్పకుండా వాళ్ళకి ధనం అందటం అనేది అయితే జరుగుతుంది. అది కొంతవరకు ఊరట. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే కనుక వి అనే అక్షరం వారు డబ్బు దాయటంలో కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వీరికి 42వ ఏట నుంచి 48వ ఏట మధ్య ఆకస్మికంగా సంపాదించిన డబ్బులో కొంత ఎక్కువ నష్టపోవడానికి, లేదా ఎవరికైనా నమ్మి వారితో ఏదైనా చేసి దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఇక వి నక్షత్రం ఎవరికి వచ్చి అంటే వి అనే పేరు ఎవరికి ఉన్నప్పటికీ కూడా వారు పచ్చ పెట్టుకోవటం వల్ల అంటే ఎమరాల్డ్ పెట్టుకోవటం వల్ల అదృష్టం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా వి అనే అక్షరానికి రోహిణి నక్షత్రం లేదా మృగశిర నక్షత్రం తెలుగు ప్రకారంగా మనకి రావటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ రోహిణి నక్షత్రానికి ముత్యం అనేది, మృగశిర నక్షత్రానికి పగడం అనేది ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా అనేక మంది జాతకాలు పరిశీలించిన తర్వాత వీరికి ఆ రెండింటి కన్నా కూడా జాతిపత్య అనేది మరింత యోగ్యతనివ్వడానికైతే ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే ఈ వి అనే అక్షరాన్ని పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి అర్చనలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది.